జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మార్పుతో అసమ్మతి మొదలైంది. నూతన ఇన్ఛార్జిగా కావటి మనోహర్ నాయుడు నియామకంపై వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. చిలకలూరిపేట సీటును మల్లెల రాజేష్ నాయుడికి కేటాయించాలంటూ వైసీపీ జెండాలతో నేతలు నిరసనకు దిగారు. జాతీయ రహదారిపై ఆందోళన నిర్వహించారు. మంత్రి విడుదల రజనీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే మంత్రి విడుదల రజనీపై చిలకలూరిపేట మాజీ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. విడుదల రజనీ తన వద్ద డబ్బు తీసుకుందంటూ సంచలన కామెంట్స్ చేశారు. అలా కామెంట్స్ చేసిన కొన్ని గంటల్లో చిలకలూరిపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడిని నియమించింది అధిష్టానం. చిలకలూరిపేట ఇన్ఛార్జ్ ని మార్చింది వైసీపీ అధిష్టానం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబాని అడిగి తెలుసుకుందాం. సాంబా, ఎందుకని చిలకలూరిపేటకి ఇన్ఛార్జ్ మార్పు? దీనికి సంబంధించి చిలకలూరిపేట వైసీపీలో ఏం జరుగుతుంది? పూర్తి అప్డేట్స్ చెప్పండి. నరేష్, పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి మార్పు వివాదంగా మారింది. గత కొద్ది నెలల క్రితం అక్కడున్న ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న విడుదల రజనీని చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి బదిలీ చేశారు. ఆమె స్థానంలో చిలకలూరిపేట ఇన్ఛార్జ్ గా స్థానికుడైన మల్లెల రాజేష్ నాయుడిని వైసీపీ అధిష్టానం ప్రకటించింది. అయితే ఆయన నియామకం కొద్ది రోజులు కూడా గడవక ముందే తాజాగా గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడిని గత రాత్రి చిలకలూరిపేట సమన్వయకర్తగా నియమిస్తూ కూడా అధిష్టానం నిర్ణయం తీసుకునే ప్రకటన కూడా జారీ చేయడం జరిగింది. దీంతో మల్లెల రాజేష్ నాయుడు నిన్న మధ్యాహ్నమే తనకి సమాచారం ఉన్న నేపథ్యంలో తన కార్యకర్తలు అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి తనకు చిలకలూరిపేట సీటు ఇప్పిస్తామని ఇన్ఛార్జి పదవి ఇచ్చే సమయంలో మంత్రి విడుదల రజనీ సజ్జల రామకృష్ణారెడ్డి 6.5 కోట్ల రూపాయలు తన వద్ద తీసుకున్నారు. దాన్ని గట్టిగా అడగగా 3.5 కోట్లు తిరిగి ఇచ్చారంటూ కూడా ఆయన నిన్న బహిరంగంగానే తన కార్యకర్తల వద్ద ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. తాను స్థానికుడిని, తనకి కాకుండా ఎవరికి ఇచ్చినా ఇక్కడ గెలిచేది లేదు, ఓడిస్తాము. మర్రి రాజశేఖర్కి ఇస్తే తనకి అభ్యంతరం లేదు, మర్రి రాజశేఖర్కి ఇస్తే 20 కోట్లు తాను వ్యక్తిగతంగా ఖర్చు పెట్టి గెలిపిస్తానంటూ కూడా ఆయన బహిరంగంగా చెప్పారు. ఈ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే సాయంత్రానికి గుంటూరు నగరం మేయర్ కావటి మనోహర్ నాయుడిని చిలకలూరిపేట ఇన్ఛార్జిగా వేస్తూ ప్రకటన జారీ అయింది. ఈ రోజు ఇన్ఛార్జి మార్పును వ్యతిరేకిస్తూ కూడా మల్లెల రాజేష్ నాయుడు వర్గం నర్సాపేట సెంటర్ లో ఆందోళనకు దిగింది. వైసీపీ జెండాలను చేతపట్టుకొని ఆందోళన దిగిన నేపథ్యంలో మంత్రి విడుదల రజనీ సజ్జల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా ఆందోళన చేసి నినాదాలు చేయడం జరిగింది. మంత్రి విడుదల రజనీ మరొకసారి చిలకలూరిపేట వస్తే ఆమె సంగతి చూస్తామంటూ కూడా అక్కడ రోడ్డెక్కి ఆందోళన చేసిన వైసీపీ కార్యకర్తలు అయితే బహిరంగంగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక్కడికి స్థానికుడు మల్లెల రాజేష్ నాయుడు కాకుండా వేరే ఎవరు వచ్చినా కూడా తాము ఓడించి చేస్తామంటూ కూడా బహిరంగ విమర్శలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు చిలకలూరిపేట వైసీపీ రాజకీయం రోడ్డును పడిన విధంగా కూడా అక్కడ మనకు కనిపిస్తున్నారు. రైట్ సాంబా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.